రైట్ రైట్ కుప్పం ప్రసాద్ గారు మీరేమంటారు? త్వరలో అతిపెద్ద స్కామ్ బయటపడిపోతుంది. అది ముందుగా ఆలోచించి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారంటున్నారు. ఒక పక్క షర్మిల గారి వ్యాఖ్యలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధించి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరేం మాట్లాడతారు? అంటే ఆయన వైఖరి ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఈయన సైలెంట్ అయిపోయి బయటకు వచ్చేసారన్నట్టుగా కూడా మాట్లాడారు. మీరు ఎలా చూస్తారు? చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. పార్టీలు మారటం అనేది ఈరోజు కొత్తగా వచ్చిన ఇదేం కాదు. అప్పుడు తెలుగుదేశంలో నెంబర్ 2, 3, 4, 5 అని చెప్పుకున్న వరుసగా సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, టీజీ వెంకటేష్ గారు అందరూ కూడా ఆ రోజు పారిపోయి దొంగల్లాగి రాష్ట్రం నుంచి పారిపోయి ఏ విధంగా పార్టీలు మారారో మన అందరికీ తెలుసు. అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతో నీతిమంతులు, ఎంతో గొప్ప వాళ్ళలాగా వాళ్ళు మాట్లాడటం చాలా బాధాకరం. వాళ్ళు ఇంకా వైసీపీలో నుంచి ఎవరన్నా వీడినోళ్ళు వాళ్ళు సరే ఈ పార్టీ సభ్యత్వాలకు కానీ పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసి పోయినటువంటి పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం, పదవులు కాపాడుకోవడం కోసం పోయి ఒక నీచమైన రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళంతా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారికి వాళ్ళు కేసులు కాపాడుకోవటానికి ఇవన్నిటికీ 11 సంవత్సరాల నుంచి రాజ్యసభ ఇచ్చాడు. ఒక బీసీ నాయకుడిగా కృష్ణయ్య గారు పార్టీ బీసీల కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తించి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా కోట్లకి రాజ్యసభలు, ఎమ్మెల్సీలు అమ్ముకోవటం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు 14, 19, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు. ఇప్పుడు డిఫరెంట్గా ఏం చేస్తున్నారు? ఎమ్మెల్సీలను కూడా పార్టీలు ఇప్పుడు ఉన్నవాళ్ళని రాజీనామా చేసి వాళ్ళకే కొనకుండా పెద్ద పెద్ద బీటెక్ రవి లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడున్న ఎమ్మెల్సీలు వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్గా కొనుక్కోండి, మీరు కొనుక్కొని వాళ్ళతో ఒప్పించుకొని రాజీనామా చేసుకోండి, నేను ఇస్తాను. ఇంత నీచమైన ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయం నడుపుతుంది. కష్టపడి పని చేశారంటున్నారు, ఆయన పని గుర్తించి పదవి ఇచ్చారంటున్నారు. అలాంటి ఆర్ కృష్ణయ్య ఎందుకు రాజీనామా చేశారు? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, మోసం చేయటం తెలియదు. నిజాయితీ ఆ రోజు గుర్తిచ్చాడు, ఇచ్చాడు. ఇవాళ అన్నీ కూడా రాజకీయాల్లో ఇప్పుడు మారటం అనేది కొత్తగా సార్. ఈరోజు ఫస్ట్ మొదలుగా ఇదే విజయసాయి రెడ్డి గారితో మొట్టమొదటిగా మొదలైతే మనం అసలు చర్చ, డిబేట్లు ఇవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రేపు మళ్ళీ ఈ తిట్టిన వాళ్ళే ఆ పార్టీలో పోతే పోయే పరిస్థితి ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవ్వరూ ఉండరు, అది వాస్తవం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ రోజు ఆయన తారకరత్నగా చనిపోయినప్పుడు వెళ్ళారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కలిశారు, పవన్ గారిని చెన్నై నుంచి ఉన్నాడు. ఎప్పుడు కూడా మోడీ పార్లమెంట్లో కలిసినప్పుడు విజయసాయి రెడ్డిని ఆగి కూడా పలకరించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి కూడా ఆయన అట్లా చెప్పారు, భయపడ్డారు. ఇప్పుడు కొన్ని నచ్చుతుంటాయి, కొన్ని నచ్చకపోవు పరిస్థితులను బట్టి. వీళ్ళు ఎందుకు రాజీనామా చేశారో విజయసాయి రెడ్డి గారికి మనసుకు తెలుసు, ఆయనకి తెలుసుంటుంది. ఎంత టార్చర్ పెట్టారో లేకపోతే ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టుంటారో మరి ఏమో అవన్నీ చూడాలి, గతము నిర్ణయిస్తుంది. అంతేగాని వీళ్ళంతా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు, చాలా గొప్ప పార్టీ అనే పరిస్థితి అయితే లేదు. అది 100%గా మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒకటి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా పోవటం అనేది కొంత బాధాకరం. పార్టీలో ఇది ఆనవాయితీ అయిపోయింది, పార్టీ పోగానే పార్టీ మారటం అనేది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ టైన వెళ్ళటం అనేది అది కొంచెం బాధాకరమైన విషయం. అంత తప్పుకప్పుడు అదే పార్టీ రూలింగ్లో ఉంటే మారితే తప్పు ఉండదు. పార్టీ పోయి పార్టీ కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఈ రాక్షసుల మధ్య ఇటువంటి ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పే గవర్నమెంట్ నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు. 30,000 టీడీపీ వాదన, జనసేన వాదన, కూటమి ప్రభుత్వ వాదన మనం చూసాం. ఈ విధంగా ఇటువంటి వాళ్ళతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు ఎప్పుడు ఈ రోజే కాదు, ఆ రోజు
సెంటర్ లో ఉన్న సోనియా గాంధీ కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో ఉంది. అటువంటి ప్రసాద్ గారు, వాళ్ళని ఎదిరించి కూటమి ప్రభుత్వ వాదన చూస్తే A1 గా జగన్మోహన్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి ఉన్నారు. చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ప్రజలు వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గ్రాఫ్ అనేది తగ్గిపోయింది, పతనావస్థకు వచ్చింది. అందుకే చాలా మంది కూడా కూటమి పార్టీల వైపు లేదా తల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేటువంటి వాదన ఉంది. అదేవిధంగా దానికి మీరు ఎలాంటి కామెంట్ ఇస్తారు, ఎలాంటి రిప్లై ఇస్తారు? పతనావస్థకు వెళ్ళటానికి చెప్పిన హామీలు మాట తప్పితేనో, ప్రజలను మోసగిస్తేనో, మోసం చేసి ఓట్లు వేయించుకుంటేనో, అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటేనో పతనావస్థకు పోద్ది. ఎప్పుడు కూడా మీటింగుల్లో చాలా మంది వైసీపీ నాయకులు కూడా అది చెప్తా ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఈ పార్టీకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎప్పుడు ఒకటే, మధ్యలో వచ్చే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని నిజంగా నానుడిగా అని చెప్తుంటారు. వైసీపీకి ఉన్న కేడర్ ఈ దేశంలోనే అటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ ఉండరు. అటువంటి కేడర్ కూడా వారు ఎక్కడికి పోయినా ఆ జనాలు ఆ కసి చూస్తే మీకే అర్థమైంది. ఈ దేశంలోనే అటువంటి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ మనకి